హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బర్జర్క్ మాంగా అనేది స్టార్ట్ చేయబోతున్నాం అన్నమాట. మీరు వినేది నిజమే. ఈ రోజు నుంచి మనం బర్జర్క్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోలో నేను బర్జర్క్ చాప్టర్ 0.01 అయితే స్టార్ట్ చేయబోతున్నాను. నా ఫ్యూచర్ వీడియోస్లో లాంగ్ వీడియోస్ అండ్ బర్జర్క్ సిరీస్ ఇప్పటికి 386 చాప్టర్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఆ చాప్టర్స్ అన్నీ కవర్ చేస్తాను. అండ్ ఒకవేళ మీరు కానీ ఇంకా సపోర్ట్ ఇచ్చారంటే బర్జర్క్ అనే కాదు, చాలా మాంగాస్ అయితే మీకోసం అయితే తీసుకొస్తానమాట. ఇప్పటి వరకు ఈ వీడియో చూసి అయితే ఎంజాయ్ చేసేయండి. స్టోరీ స్టార్ట్ చేసే ముందు మీకు రెండు థింగ్స్ అయితే కన్ఫర్మ్ చేస్తున్నాను. అండ్ మీ అందరికీ ఒక డౌట్ వస్తుంది, అపోస్టల్స్ అంటే ఎవరు అని చెప్పి. అపోస్టల్స్ అంటే వీళ్ళు మామూలు మనుషులే, కానీ తమ స్వార్థం కోసం, కోరికల కోసం, తమ దగ్గర ఉన్న ప్రేమతో చూసే వాళ్ళని గాడ్ హ్యాండ్స్ అంటే ఈవిల్ గాడ్స్ అనే వాళ్ళకి బలిస్తారనమాట. అప్పుడు వీళ్ళు అపోస్టల్స్లా మారుతారు, అంటే వీళ్ళు ఒక మోన్స్టర్ లాగా మారి అండ్ పవర్ గెయిన్ చేసుకుంటారు. దాని తర్వాత సెకండ్ మేజర్ థింగ్ ద బ్లాక్ స్వార్డ్స్ మ్యాన్. తను ఎవరు అండ్ ఏం చేస్తారంటే, బ్లాక్ స్వార్డ్స్ మ్యాన్ అంటే మన గట్స్, మన మెయిన్ హీరో అనమాట. వాడు అపోస్టల్స్ని వేటగాని అంటాడు. అంటే అపోస్టల్ని చంపడానికి ట్రై చేసే చంపే వాళ్ళలో మనోడు ఒకడనమాట. చాప్టర్ 0.01 ద బ్లాక్ స్వార్డ్స్ మ్యాన్. మనకి చాప్టర్ స్టార్టింగ్ ఒక క్రేజీ సీన్ అయితే స్టార్ట్ అవుతుంది. మన గట్స్ ఒక అందమైన అమ్మాయితో సెక్షువల్గా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు. ఇలా ప్రాసెస్ జరుగుతున్న టైంలో ఆ అమ్మాయి ఉన్నటువంటి సడన్గా ఒక మాన్స్టర్ లాగా మారిపోతుంది. అప్పుడు ఆ మాన్స్టర్ గట్స్ని పట్టుకొని అంటుంది, నాకు ట్రాప్లో పడిపోయా అని చెప్పి. అని మన గట్స్ అంటాడు, నేను కాదు నువ్వే నా ట్రాప్లో పడ్డావని చెప్పి తన ప్రాస్థెటిక్ హ్యాండ్ని తన నోట్లో పెట్టయితే బ్లాస్ట్ చేస్తాడు. సీన్ కట్ చేస్తే మన గట్స్ ఒక టౌన్లోకి అయితే ఎంట్రీ ఇస్తాడు. ఆ ఎంట్రీ ఇచ్చేటప్పుడు మన గట్స్ అయితే ఒకటి అబ్జర్వ్ చేస్తాడు. ఏంటంటే చాలామంది అమ్మాయిల్ని కేజ్లో బంధించి తీసుకెళ్తుంటారు. ఆ తర్వాత ఒక సీన్ అనేది బార్లో షిఫ్ట్ అవుతుంది. ఆ బార్లో ఒక ఎల్ఫ్ని చాలామంది రౌడీగాళ్ళు ఏడిపిస్తూ ఉంటారు. అక్కడ ఉన్న జనాలు అందరూ అనుకుంటారు వాళ్ళు కోకో క్యాజల్కి చెందిన రౌడీలు కాబట్టి మనం ఏం చేయలేం వాళ్ళని అని చెప్పి అనుకుంటారు. తర్వాత అక్కడ గట్స్ వచ్చి బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత ఆడ బార్ ఓనర్కి కొన్ని అమౌంట్ ఇచ్చేసి ఇలా అంటాడు, నేను మీ షాప్ని కొంచెం మిస్డప్ చేయబోతున్నా అని చెప్పి తన వెపన్ని బయటికి తీసి వాళ్ళపైన అటాక్ చేస్తాడు. అలా అందరినీ చంపేసిన తర్వాత ఒక్కరిని మాత్రం బతుకుంచి వాని ముక్కులో ఆరోని దింపి వాడిని టార్చర్ చేస్తూ చెప్తాడు, నువ్వు కోకా క్యాండిల్ చెందిన మనిషివా అని. వాడు భయంతో అలాగే అవును సార్ నేను అక్కడనే చెందినవాడిని అని చెప్తే మన గట్స్ అంటాడు, అయితే వాళ్ళకు ఒక మెసేజ్ ఇవ్వు, బ్లాక్ స్వార్డ్స్ మ్యాన్ వచ్చేసాడని చెప్పి. దాని తర్వాత మన ఇంతకుముందు ఎలిఫెంట్ చెప్పానుగా, ఎలిఫెంట్ ఉంది నీ వెనకాల చూసుకోవాలని గట్స్కి చెప్తుంది. సడన్గా అప్పుడే మన గట్స్ తన కత్తిని బయటికి తీసి ఒక వెనకాల సీక్రెట్ అటాక్ చేద్దామని ట్రై చేస్తాడు. వాడిని సగానికి అయితే నరికేస్తాడు. ఇది మాత్రం చాలా అంటే చాలా క్రేజీ గైస్. ఆ స్వార్డ్ చూడండి మన గట్స్ కంటే చాలా పెద్ద ఉంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు, ఇంకా పగ్ కూడా షాక్ అవుతుంది. మన గట్స్ ఎవరిని పట్టించుకోకుండా ఆ బార్ నుంచి అయితే బయటికి వెళ్ళిపోతాడు. కానీ పగ్ మాత్రం గట్స్ని ఫాలో అవుతూ వెళ్తుంది. మన గట్స్ మాత్రం ఏం జరగనట్టు అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడు. పగ్ అయితే మన గట్స్తో మాట్లాడుతూనే ఉంటుంది, హాయ్ నైస్ టు మీట్ యు, నా పేరు పగ్ అని చెప్పి మాట్లాడుతుంది. అలాగే నేను ఒక ట్రావెల్ పర్ఫార్మర్ని అని చెప్పి అంటుంది. అలాగే నన్ను వాళ్ళు చాలామంది అయితే క్యాప్చర్ చేసి అయితే టార్చర్ చేస్తున్నా అని చెప్తుంది. కానీ మన గట్స్ మాత్రం దేకడు బ్రో, ఉందా లేదా అని కూడా పట్టించుకోడు. ఇంకా ఇలా వాళ్ళ ఇద్దరు కన్వర్జేషన్ నడుస్తుంది. కానీ గట్స్ మాత్రం ఒక్క మాట పగ్గే మాట్లాడుతుంది. ఇక గట్స్కి చాలా ఇరిటేషన్ వచ్చి ఆ పగ్ పిర్ర పైన అయితే కొట్టి అంటాడు, నన్ను డిస్టర్బ్ చేయకు లేదంటే నలిపేస్తా అని చెప్పి అంటాడు. ఇంకా పగ్ చాలా ఫీల్ అవుతుంది. కానీ అప్పుడే సడన్గా చాలామంది సోల్జర్స్ అయితే అక్కడికి వచ్చేస్తారు. వచ్చి మన గట్స్ని అయితే క్యాప్చర్ చేస్తారనమాట. క్యాప్చర్ చేసి ఒక క్యాజువల్లో అయితే బంధిస్తారు గట్స్ని. తర్వాత ఒకడు ఎవడో టార్చర్ ఉంటాడు, వాడి గట్స్ని మాత్రం చాలా అంటే చాలా బ్రూటల్గా అయితే టార్చర్ చేస్తాడు బ్రో. అక్కడ రక్తం చూడండి ఎలా ఆడుతుంది. దాని తర్వాత టార్చర్ అంటాడు, ఏంటి నువ్వు ఏం సౌండ్ చేయట్లేదు, ఎంత టార్చర్ చేసినా అంటే మన గట్స్కి ఎంత బల్బు ఉంటుందంటే వాడు వన్ పైన ఉమ్మిస్తాడు గైస్. వాడు టార్చర్కి అయితే మండి ఇంకా కొర్రతో అని కొడదామని అనుకుంటాడు. కానీ అప్పుడే ఆ ఊరు మేయర్ అయితే వస్తాడనమాట. వచ్చి నువ్వు చూడడానికి మెర్సనరీలా ఉన్నావు, నువ్వు ఎందుకు అలా చేసావు, వాళ్ళు కోకో క్యాజల్ చెందిన మెంబర్స్, వాళ్ళు చాలా డేంజరస్, వాళ్ళ రూరల్ సిటీని ఇది టౌన్ని మొత్తం డిస్ట్రాయ్ చేస్తాడు అని చెప్పి అంటే మన గట్స్ అంటాడు, ఏం మీకు గట్స్ లేవా, ఎందుకు అంతగానో భయపడుతున్నారు వానికంటే. అప్పుడు వాడు చెప్తాడు, వాడు ఉత్తి రూలర్ కాదు, వాడు చాలా డేంజరస్, వాడు మనుషుల్ని కూడా తింటాడు, ఎవరినైనా చంపేస్తాడు అని కూడా అంటాడు. ఈ తర్వాత మనకి గట్స్ అంటాడు, నాకు తెలుసు వాడు మాన్స్టర్ అని చెప్పి, వాడు మీరు మిమ్మల్ని కాపాడుకోవడానికి చాలామంది అమ్మాయిలని వానికి పంపిస్తున్నారు కదా అని అంటే. అప్పుడు ఆ మేయర్కి కోపం వచ్చి గట్స్ ఇంకా టార్చర్కి చెప్తాడు, వీడిని టార్చర్ చేయి కానీ వీడిని మాత్రం చంపకు, ఆ కోకో క్యాజల్లో వాళ్ళకి అప్పగిద్దామని చెప్పి అంటాడు. తర్వాత టార్చర్ అయితే గట్స్ని టార్చర్ చేస్తూ ఉంటారు. మనకి సీన్ కట్ చేస్తే కోకో క్యాజల్ని అయితే చూపిస్తారనమాట. మనకి స్టార్టింగ్ ఒకడు గట్స్ని అదే మన గట్స్ ఒకడిని ముక్కులో పొడిచి టార్చర్ చేసి చెప్తాడు కదా, ద బ్లాక్ స్వార్డ్స్ మ్యాన్ వచ్చాడని చెప్పి రూలర్ చెప్పమంటాడు కదా. వాడు అదే రూలర్ దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట, ద బ్లాక్ స్వార్డ్స్ మ్యాన్ వచ్చాడని చెప్పి. ఇంకా అప్పుడు మన రూలర్ మాత్రం ఏదో తెలుసు, బ్లాక్ స్వార్డ్స్ మ్యాన్ అంటే తెలుసు అన్నట్టయితే అని ఇక్కడైతే మనకు తెలుస్తుంది అనమాట.
అలాగే ఆ రూలర్ అయితే తింటూ ఉంటాడు. అప్పుడే ఒక సోల్జర్ వచ్చి చెప్తాడు, సార్ ఇక్కడ మేయర్ వచ్చారని. అంటే ఆ మేయర్ లోపలికి వస్తాడు. ఇంకా మనోడైతే ఆ రూలర్ మనం తింటూనే ఉంటాడు. అప్పుడు ఆ మేయర్ చెప్తాడు, సరే మీరు ఆ మెడిసిన్ గురించి ఏం పట్టించుకోకండి, నేను మీకు ఇప్పుడు ఇవ్వాల్సిన దానికంటే డబల్ అమౌంట్ ఫుడ్ ఇస్తాను, అదే ప్రిజర్ని కూడా పంపిస్తాను, అందుకనే కొంచెం మా విలేజ్ని వదిలేయండి అని చెప్తే అప్పుడు మన రూలర్ ఇలా అంటాడు, నీ ప్రాణాలు కాపాడుకోవడానికి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కదా అని చెప్పి అని వాడు వాడు తింటున్న ఒక బయటనైతే మేయర్ పైకి విసురుతాడనమాట. మేయర్ దాన్ని పట్టుకొని షాక్ అవుతాడు, ఎందుకంటే అక్కడ ఒక మనిషి చెవు ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత మేయర్ షాక్ అయ్యి ఇంకా నన్ను వదిలేయండి ప్లీజ్ అని చెప్పి అడుక్కుంటాడు. ఇంకా రూలర్ అంటాడు, నేను ఎక్స్క్యూజ్ ఎవరిని చేయను అని చెప్పి అని ఒక క్రీపీగా అయితే నవ్వుతాడు. అప్పుడు మేయర్ అయితే భయపడతాడు. చాలామంది వచ్చి మేయర్ని క్యాప్చర్ చేసుకొని పోతాడు. అప్పుడే మన రూలర్ కళ్ళని చూపిస్తాడు, చూడడానికి సేమ్ పాము కళ్ళలానే ఉంటాయి. ఇంకా అనుకుంటాడు ద బ్లాక్ స్వార్డ్స్ మ్యాన్ అని చెప్పి నవ్వుకుంటూ ఉంటాడు. దాని తర్వాత మనకి ఇప్పుడు సీన్ కట్ చేస్తే గట్స్ని అయితే చూపిస్తాడనమాట. గట్స్ అయితే లేవలేని పొజిషన్లో ఉంటాడనమాట, ఎందుకంటే చాలా బ్లడ్ లాస్ అయి ఉంటుంది అండ్ చాలా ఇంజురీస్తో ఉంటాడు, వాడు లేవలేకపోతాడు. అండ్ గట్స్ని అయితే ఒక సెల్లో వేసి ఉంటారు. ఇంకా తర్వాత మనకి ఇంకొకటి చూపిస్తాడంటే ఒక క్రియేచర్ని చూపిస్తాడు గట్స్ దగ్గర. గట్స్ దాన్ని చూసి షాక్ అయ్యి, లేదు నా దగ్గర రాకు, దూరం వెళ్ళిపో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే సడన్గా ఒక కీచైన్ని, ఒక కొన్ని తాళం చైన్ని పట్టుకు పగ్గ అయితే అక్కడికి వస్తుందన్నమాట. వచ్చి గట్స్ని చూసి అనుకుంటుంది, నేను ఇలా ఉన్నా అని చెప్పి తన దెబ్బలన్నీ అయితే హీల్ చేస్తుందన్నమాట తన రెక్కలతోటి. పగ్గ ఎబిలిటీస్ ఏంటంటే పక్కన ఉన్న వాళ్ళ ఇంజురీని హీల్ చేయగలదు, అలాగే పక్కన ఉన్న వాళ్ళ ఎమోషన్స్ కూడా తను రీచ్ చేయగలడు. అలాగే వాళ్ళ ఎమోషన్స్ని సెండ్ చేసి వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నావో తను కూడా అది ఫీల్ అలాగే మన పగ్గ అయితే గట్స్ని ఒకటి అడుగుతుంది, ఏంటి మెడపైన అది ఇంజురీ ఏంటి అని అంటే మన గట్స్ అది చెప్తాడు, అది ఇంజురీ కాదు, అది ఒక బ్రాండ్ అని చెప్పి అంటాడు. ఇంకా అప్పుడు మన పగ్ కూడా అడుగుతుంది, సరే కానీ నన్ను కాపాడడానికి ఎందుకు నువ్వు అంత రిస్క్ చేసావంటే మన గట్స్ పెద్దగా నవ్వి ఒక పురుగుని ఎవరు కాపాడతారు అని చెప్పి పగ్ని అయితే కొంచెం డిసప్పాయింట్ చేస్తాడనమాట. పగ్ అక్కడ చాలా మన గట్స్ని చూసి ఇలా మాట్లాడాడని చెప్పి ఫీల్ అయ్యి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతుంది. కానీ మన గట్స్ మీద బ్రాండ్ అని చెప్పాడు కదా, ఆ బ్రాండ్ నుంచి అయితే బ్లడ్ అయితే కారుతుందనమాట. మన గట్స్ బ్లడ్ని తన చేతుల్లోకి తీసుకొని దాన్ని నాకుతాడు. ఎందుకు నాకైతే అన్ఈజీగా అనిపించింది ఈ సీన్ చూసినప్పుడు. ఇంకా అలా మన పగ్ అయితే టౌన్లోకి అయితే వెళ్తుంది. టౌన్ మొత్తం నాశనం అవుతూ ఉంటుంది. అలాగే చాలా మంది సోల్జర్స్ కలిసి చాలామంది జనాలను చంపేస్తూ ఉంటారు, టౌన్ని నాశనం చేస్తూ ఉంటారు. అండ్ అలాగే అక్కడ రూలర్ కూడా వచ్చి తన వెపన్తో చాలామంది జనాలను చంపేసి ఆ జనాల రక్తం తాగుతూ ఉంటాడు. ఇది మాత్రం చాలా క్రేజీ బ్రో. ఇంకా అలాగే పగ్ అయితే భయపడుతూ ఉంటుంది, ఏంటి అసలు వీడి మనిషేనా అని చెప్పి అనుకుంటుంది. అప్పుడే చాలామంది శవాల మధ్య నుంచి గట్స్ అయితే వస్తాడనమాట. ఇది మాత్రం చాలా బ్యాడేజ్గా అనిపించింది. తర్వాత గట్స్ అలా చాలామందిని చంపేస్తూ ఉంటాడు. ఇంకా కొంతమంది గుర్రాలపైన వచ్చి గట్స్ని అయితే చంపుతామని అనుకుంటారు, కానీ మన గట్స్ ఆ మనిషితో పాటు గుర్రాన్ని కూడా సగానికి నరికేస్తాడు అనమాట. ఇది మాత్రం చాలా క్రేజీ. అండ్ ఆర్ట్ స్టైల్ కూడా చాలా బాగుంటుంది. మీకు ముందు అర్థమవుతుంది ఆర్ట్ స్టైల్ అంటే ఏందో. ఇంకా ఇలా నడుస్తుంటుంది, ఫైట్ జరుగుతుంది. అండ్ రూలర్ కూడా ఎంట్రీ ఇస్తాడనమాట గట్స్ ముందరికి. గట్స్ అండ్ రూలర్ ఫైట్ చేస్తూ ఉంటాడు. గట్స్ మాత్రం ఫైట్ అయితే ఆపడు బ్రో, మన ఆరోస్తో కంటిన్యూగా ఫైర్ చేస్తూనే అంటారు ఆ రూలర్ పైకి. ఆ రూలర్కి ఆరోస్ కుచ్చుకుంటూ ఉంటాయి, కళ్ళల్లోకి అది నోట్లోకి ఎక్కడ పడితే కుచ్చుకుంటూ ఉంటాయి. ఇంకా అలా రూలర్ ఒక రూమ్లోకి అయితే పడిపోతాడు. మన గట్స్ కూడా రూలర్ కోసం మనం వెళ్తాడు, కానీ సడన్గా ఒక పెద్ద తోక అయితే గట్స్కి అయితే తాకుతుంది. ఇంకా తాకిన వెంటనే గట్స్ దూరం వెళ్ళి పడి రక్తం కక్కుంటాడు బ్రో. ఇంకా తర్వాత మన రూలర్ అయితే వాటి ఒరిజినల్ ఫామ్లోకి అయితే వచ్చేస్తాడనమాట. అలా రూమ్లోకి అయితే బయటకు వస్తాడనమాట. వచ్చినాకనే మన రూలర్ అయితే ఒరిజినల్ ఫేస్ని మొత్తం బాడీని చూపిస్తారు. అతను ఒక స్నేక్ లాగా అయితే ఉంటాడనమాట, స్నేక్ అండ్ లెజర్ట్ లాగా అయితే ఉంటాడు. ఇంకా అక్కడ బయటకు వచ్చిన తర్వాత ఆగాడు బ్రో. మన గట్స్ని ఈజీగా డామినేట్ చేస్తూ గట్స్ని ఎలా పడతాయో కొట్టి ఇంకా గట్స్ని అయితే రక్తం వచ్చేటట్టు చేస్తాడనమాట. మొత్తానికి గట్స్కి అయితే ఎనర్జీ ఉండదు. ఇంకా అప్పుడు ఏం చేస్తాడంటే ఆ రూలర్ మన గట్స్ని ఒక పైకి లేపి ఇలా అంటాడు, మీ మనుషులు జస్ట్ తినడానికి ఆహారానికి తప్ప దేనికి పనికిరారు అంటాడు. కానీ మన గట్స్ దొరికిందే ఛాన్స్ అని చెప్పి తన మెటాలిక్ ఆర్మీ తన ఫేస్ పైన అయితే బ్లాస్ట్ చేస్తాడనమాట. తన సగం ఫేస్ అయితే కాలిపోతుంది రూలర్ది. ఇంకా రూలర్ కింద పడిపోతాడు. మన గట్స్కి ఎనర్జీ లేకున్నా సరే తన పెద్ద స్వాడ్ ఉంటుంది కదా, స్వాడ్ని తీసుకొచ్చి సగానికి ఆ రూలర్ని అయితే నరికేస్తాడు. ఇది చెప్తున్నాయి కదా గాయస్, ఈ ఆర్ట్ స్టైల్ చూడండి, కింటారో మీరా గారు ఎంత సూపర్గా డిజైన్ చేశారు. ఇలా నడుస్తున్న తర్వాత రూలర్ షాక్ అవుతూ ఉంటారు. తర్వాత మన గట్స్ అంటాడు, ఏంది మనుషులు నువ్వు ఇంతకుముందు ఏదో అన్నావు, మనుషులు వీక్ అని అన్నావు, ఏమైంది ఇప్పుడు ఒక మనిషి చేతులతో నువ్వు ఇలా అయిపోయావు అని చెప్పి అంటాడు. అప్పుడు వాడు చాలా భయపడుతూ ఉంటారు రూలర్. ఇంక గట్స్ని చూసి లిటరల్గా భయపడుతూ ఉంటాడు. ఇంకా అలాగే ఒకటి అబ్జర్వ్ చేస్తే గట్స్ మెడ పైన అది బ్రాండ్ అని చెప్పుంటాడు కదా, దాన్ని చూసి భయపడతాడు. అది బ్రాండ్ ఆఫ్ సాక్రిఫైస్ కదా అని చెప్పి అంటాడు. అప్పుడు మన గట్స్ అడుగుతాడు, గాడ్ హ్యాండ్స్ నీకు తెలుసా వాళ్ళ 5 మంది ఎక్కడున్నారు అని చెప్పి అంటాడు. అప్పుడు రూలర్ ఇలా అంటాడు, ఏమో నాకు తెలీదు, ప్లీజ్ నన్ను వదిలే అని చెప్పి
అడుక్కుంటూ ఉంటాడు. ఇంకా గట్స్కి అర్థమవుతుంది వాడికి ఏం తెలియదు అని చెప్పి, ఇంకా అలాగే వాడిని అక్కడనే కాల్ చేసి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడనమాట. పగ్ అయితే రూలర్ ఒక ఎమోషన్ని సెన్స్ చేయగలుగుతుందని చెప్పాను కదా, అదే రూలర్ అనే కాదు మనుషులని ఎవరిదైనా సెన్స్ చేయగలుగుతుంది. అలా రూలర్ సెన్స్ చేస్తూ ఆ పెయిన్ని తట్టుకోలేక అయితే ఉంటుంది. అప్పుడు ఆ రూలర్ ఆ మంటలు కాలిపోతూ అరుస్తూనే ఉంటాడు. మన గట్స్ అవన్నీ పట్టించుకోకుండా అక్కడ నుంచి ఆ టౌన్ నుంచి అయితే బయటికి వెళ్తూ ఉంటాడు. ఆ ప్యానెల్ చూడండి గైస్, అక్కడ మొత్తం తగిలిపడిపోతుంటే మన గట్స్ అక్కడ నుంచి వెళ్తూ ఉంటాడు. అప్పుడు మన పగ్ అంటుంది ఇది ఒక బెజక్ అని చెప్పి అంటుంది. బెజక్ అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే అది క్రేజీ అనమాట, క్రేజీ పిచ్చోడు అండ్ ఇలాంటి వర్డ్స్ అయితే వస్తాయన్నమాట. ఇక చాలు, చాప్టర్ 0.01 అయితే అయిపోయింది. ఇక్కడతో ఈ వీడియోని అయితే ఎండ్ చేసి వస్తున్నాను అనమాట. నెక్స్ట్ వీడియోస్ నుంచి అయితే లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానమాట, ఎందుకంటే బజాక్ అనేది మనం తొందరగా కంప్లీట్ చేద్దాం. అండ్ ఇంకా ఇలాంటి మాంగాస్ కానీ యానిమీస్ కానీ ఏమైనా ఉంటే మీరు సజెస్ట్ చేయండి, దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నా దగ్గర కొన్ని సైకాలజికల్ మాంగాస్ ఉన్నాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేయమంటే కూడా చేస్తాను. అండ్ అవన్నీ మీరు చూడాలి అని అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ ఎలాంటి యానిమీస్ అండ్ మాంగాస్ కావాలో కింద కామెంట్ చేయండి. ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నాను. అరిగతో గుజైమస్.